నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం ఒకే నామినేషన్ రావడంతో రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎన్నికలు జరగకుండా రామచంద్రరావు పేరును ముందే డిసైడ్ చేశారని రాజాసింగ్ అంటున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేశారాయన. అయితే రాజీనామాను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ బుజ్జగిస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం ఒకే నామినేషన్ రావడంతో రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఎన్నికలు జరగకుండా రామచంద్రరావు పేరును ముందే డిసైడ్ చేశారని రాజాసింగ్ అంటున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేశారాయన. అయితే రాజీనామాను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ బుజ్జగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏ సమీకరణాలతో ఆయన నిర్ణయించారు? ఈరోజు రామచంద్రరావును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్న నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఈ రోజు నేషనల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికతో పాటు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించనున్నది. అందుకోసం నగర శివార్లలోని మేధా కన్వెన్షన్ లో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి నేతలు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, మిగతా ముఖ్య నేతలందరి సమక్షంలో రామచంద్రరావును అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో కేవలం రామచంద్రరావు ఒకే ఒక నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవకంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసేది ఉంటే తాను అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి వస్తే తన అనుచరులను తనను అడ్డుకోవడానికి కొంతమంది బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. రామచంద్రరావు ఎన్నిక కూడా అంత డిసైడ్ చేసి ఒక కుట్రపూరితంగా జరిగింది. పార్టీ బలోపేతానికి కావలసినటువంటి చర్యలను చేపట్టకుండా పార్టీని అనగదొక్కడానికి కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు చేస్తూ నిన్న రాజాసింగ్ తన రాజీనామాను కూడా పార్టీకి చేశారని చెప్పవచ్చు. అయితే తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ మంతనాలు కూడా జరుపుతుండ్రు రాజాసింగ్ తో. అయితే ఈ రోజు అధికారికంగా రామచంద్రరావు అధ్యక్షునిగా ప్రకటించిన తర్వాత తిరిగి ఈ అంశాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకుపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నిటినీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉండడమే కాకుండా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చేస్తున్నటువంటి ఈ అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం కూడా పరిశీలిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు నగర శివార్లలోని వేద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ ఎన్నికలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శాలిని, అయితే శ్రీనివాస్, ఇక్కడ చూసినట్లయితే అధ్యక్ష ఎన్నికకు ఒకవైపు రాజాసింగ్ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నాడు. మరెందుకు ఏకగ్రీవం చేసింది హైకమాండ్? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇప్పటికే ఆయనతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినప్పటికీ కూడా అవి ఫలితం లేదు అన్నట్లు మనం వింటూ ఉన్నాము. ఎందుకని ఈ విధంగా వెళ్ళింది? ముఖ్యంగా అధ్యక్షుని ఎన్నిక విషయంలో మొదటి నుండి బీజేపీలో ఒక విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తూనే వచ్చారు. అయితే పార్టీని పూర్తిగా ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డైరెక్షన్ లో నడిపిస్తున్నారు. కిషన్ రెడ్డి పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది
అది కిషన్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, కిషన్ రెడ్డి వ్యవహారాలు కావచ్చు, పార్టీని దూరం చేస్తున్నారన్న రాజాసింగ్ చెప్తున్నారు. అయితే రాజాసింగ్ చేస్తున్నటువంటి విమర్శలను, రాజాసింగ్ సొంత పార్టీపై చేస్తున్నటువంటి ఆరోపణలను కూడా అధిష్టానం, జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలను చూస్తే రాజాసింగ్ తాను అధ్యక్షునిగా పోటీ చేస్తాను, తనకు అధ్యక్ష పదవి కావాలి అన్నటువంటి ఉద్దేశంతోనే తన అనుచరులతోని పెద్ద ఎత్తున నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే తన అనుచరులను బెదిరించడంతో పాటు తనను కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా నామినేషన్ వేయాలంటే 10 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఇతర నేతలు ప్రతిపాదించవలసిన అవసరం ఉంది. అయితే రాజాసింగ్ నామినేషన్ ను ప్రతిపాదించడానికి 10 మంది లేకపోవడం వల్లనే ఆయన నామినేషన్ ను సాంకేతికంగా తిరస్కరించామన్నటువంటి విషయాన్ని ఎన్నికల ఇన్ఛార్జీలు, అదే విధంగా రాష్ట్ర కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అందువల్లనే రాజాసింగ్ అధ్యక్ష పదవి నుండి, పోటీ నుండి తప్పించుకోవాల్సిన పరిస్థితి వల్లనే రామచంద్రరావు ఏకగ్రీవకంగా ఎన్నికైనట్టు చెప్తా ఉన్నారు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.